ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యాయవాది గోపగాని రఘురామ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అండి. అసలు ఈ కేసుకు కేటీఆర్ గారిని A1గా చేర్చడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు ఈ రేస్ కేసులో? ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలనే ఈ రేస్ జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ హైదరాబాదు గొప్పగా ప్రపంచము గొప్పగా చెప్పుకునేటువంటి విధానంగా అభివృద్ధి అయి ఉన్నది. కాబట్టి ఈ దిశగా కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కేసుని ఇక్కడికి స్వాగతించడం జరిగింది. గతంలో వాళ్ళు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ కేసు ఈ రేస్ అనేది ఏదైతే ఉందో దీన్ని కేటీఆర్ గారు ఇక్కడ మరొకసారి నిర్వహించడానికి దానికి స్పాన్సర్స్ వెతుకుదాం. తర్వాత ఇప్పుడు మనకు విధానమైనటువంటి నిర్ణయం కాబట్టి మనం నిర్ణయం తీసుకుందాం. ఆ తర్వాత మనము ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనము దాని గురించి ఆలోచిద్దామనే ఉద్దేశంతో విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని కేటీఆర్ గారు ముందుకు పోయిన క్రమంలో అటు తర్వాత గవర్నమెంట్ రాకపోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది అన్నటువంటి దాంతోనే ఆ నిర్ణయంతోనే తీసుకున్నారా? లేదండి, ఇక్కడ కేటీఆర్ గారు మా గవర్నమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ కూడా దీంట్లో రెండు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ టైంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి వారు విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం అమలు కాకముందే ఈలోపు గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే విధానపరమైనటువంటి నిర్ణయాన్ని విధానపరమైనటువంటి లోపంగా దాన్ని తీర్చిదిద్ది వాళ్ళు ఏం చేశారు, ఫార్ములా ఈ కేసుని దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. అంటే లోపం ఎవరు చేసిండ్రు? విధానపరమైన నిర్ణయాన్ని వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపంగా మార్చి దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ గారి పైన కక్షపూరితంగా వ్యవహరించి నేరంగా ఆరోపించి ఏసీబీ ద్వారా కేసు పెట్టడం జరిగింది. విధానపరమైన నిర్ణయాన్ని విధానపరమైన లోపంగా మార్చి విధానపరమైన నేరంగా దాన్ని ఈనాడు వారు కేటీఆర్ పైన నేర ఆరోపణ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి కక్షపూరితమైనటువంటి చర్య అండి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నుంచి అలాగే ఏసీబీ నుంచి అలాగే ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు కానీ వీళ్ళకి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా ఒక ప్రైవేటు సంస్థకు అది హెచ్ఎండిఏ నుంచి డబ్బులను బదిలీ చేయడం, సుమారుగా 55 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడం అనేది నేరం కాదంటారా? నేరము కాదు, నేరము అనేది న్యాయస్థానాలు తెలుస్తాయండి. ఇక్కడ చాలామందికి అర్థం కాక కొద్దిమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. ఏ శాఖకు మంత్రి ఆ శాఖ ఆధీనము అతని ఆధీనంలోనే ఉంటుంది. అతను దానిపైన నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అనేది అధికారులు అందరూ కూడా ఒక ప్రొఫైల్ తయారు చేసి దానిపైన ఈ విధంగా ఉంది. మనకు ఈ ఫార్ములా ఈ రేసు అనేది ఇది మళ్ళీ మనకు దూరం అయ్యే పరిస్థితిలోనే ఈ ఇన్స్టెంట్గా మనం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు చెప్పడంతో వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు దానిపైన ఒప్పుకోవడం జరిగిన తర్వాత అది విధాన ఆధీనంలోనే ఉంటుంది. అతను దానిపైన నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అనేది అధికారులు అందరూ కూడా ఒక ప్రొఫైల్ తయారు చేసి దానిపైన ఈ విధంగా ఉంది. మనకు ఈ ఫార్ములా ఈ రేసు అనేది ఇది మళ్ళీ మనకు దూరం అయ్యే పరిస్థితిలోనే ఈ ఇన్స్టెంట్గా మనం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు చెప్పడంతో వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు దానిపైన ఒప్పుకోవడం జరిగిన తర్వాత అది విధానపరమైన నిర్ణయము. ఆ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు ఆ ఫార్ములా ఈ రేసు జరిగి ఉంటే ఆ ఫార్ములా ఈ రేసు మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి జరిగి ఉంటే అది నేరం కాకపోవు కదా. అది ఆ గవర్నమెంట్ రాకపోవడంతో దాన్ని ఏం చేసినటువంటి కేటీఆర్ గారి పైనటువంటి కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని విధానపరమైన లోపంగా మార్చి విధానపరంగా నేరంగా దాన్ని ఇలా చిత్రీకరించి కేటీఆర్ పైన కేసు పెట్టడం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి తప్పును సృష్టించిందని చెప్పేసి అంటున్నారు. అందుకు ముమ్మాటికి ఇది దేశంలోనే ఒక విచిత్రమైన కేసేనండి. విధానపరమైన నిర్ణయాన్ని విధానపరమైనటువంటి లోపంగా మార్చి విధానపరమైనటువంటి నేరంగా చేసిండు. ఇది వ్యవస్థిక నేరం కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇంకెవరైనా కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసినా దాన్ని దారి మళ్ళించినా కూడా అది వ్యవస్థితకు నేరమవుతుంది. ఇక్కడ విధానపరమైన నిర్ణయం తీసుకుంటే మీరు గవర్నమెంట్ రాకపోయేసరికి దాన్ని లోపంగా మార్చింది మీరు, దాన్ని నేరంగా పరిగణించింది మీరు. ముందు ఎవరు కేసు పెట్టారండి? కేంద్ర ప్రభుత్వం పెట్టిందా కేసు?
రాష్ట్ర ప్రభుత్వం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి అది చేసి వాళ్ళని అది చేసిండ్రు. ఇన్ని రోజులు సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు దీనిపైన? అంటే విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ఇలా నేరంగా మీరు చిత్రీకరించి ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు మన పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో కూడా ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిపైన కూడా కేటీఆర్ గారు ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. ఏదైతే ఇప్పుడు నేను చేసినట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ ఇల్లు కూడా కేసులు ఎదుర్కోబోతున్నారు అని చెప్పేసి ఒక సెటైరికల్గా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అది నిజమంటారా? వాస్తవానికి అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి నిర్ణయాన్ని అక్కడ అమలు చేయాలి. ఒకవేళ రేపు వాళ్ళు అమలు చేస్తారు, అమలు చేసినప్పుడు రేవంత్ విధానం తప్పే కదా, ముమ్మాటికి తప్పు అవుతుంది కదా. అటువంటప్పుడు కేటీఆర్ గారు ఏం చేసిండ్రు? మీరు మంచి చేయాలని చూస్తున్నారు, మరి మీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండి ఇక్కడ నేరారోపణలు చేస్తూ ఉన్నది, ఇటువంటి జుగుత్సాకరమైనటువంటి పరిపాలన జరుగుతుంది అని చెప్పేసి ఆ కర్ణాటక ప్రభుత్వాన్ని వీరు హెచ్చరించడం జరిగింది. చట్టం పైన అవగాహన లేదు ఈ ముఖ్యమంత్రికి, న్యాయస్థానాలపైన గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రికి, చట్టం పైన అవగాహన లేని పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న హోంమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మీరు చేసినటువంటి తప్పుని ఒప్పుకొని ఇమ్మీడియట్లీ మీరు కేసును విత్డ్రా చేసుకొని కేసును వెనక్కి తీసుకొని కేటీఆర్కి మీరు క్షమాపణ చెప్పాల్సిందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.